ఫంక్షన్ ఎవరిదైనా వడ్డించేవాడు మనవాడైతే బంతి చివర్లో కూర్చున్న కంచంలో అన్నీ వచ్చి చేరుతాయి. ఇప్పుడు ఈ సూత్రం కొంతమంది అక్రమార్కులకు బాగా వంటపడింది. అధికారులే అన్ని సలహాలు సూచనలు అందిస్తుండగా ఇక దోచుకోవడానికి అడ్డు ఎవరొస్తారంటూ ఓ భూమాఫియా రెచ్చిపోతుంది. అధికారులను ప్రసన్నం చేసుకొని ప్రజాప్రతినిధుల అండదండలతో కోట్ల రూపాయల స్థలాలను కనుమరుగు చేసేందుకు కంకణం కట్టుకుంది. అంతేనా, కాసన్ని కాసులు పడేసి పత్రాలు, సర్వే నెంబర్లు, కోర్టు నిబంధనలు వంటి పన్నులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిటికలో అధికారులతో చేయించుకుంటున్నారు. బోడుప్పల్ పరిధిలోని సర్వే నెంబర్ 69లో నిషేధిత భూములున్నాయి. అందులో 2 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు కింద చేరుతుంది. అయితే కొన్ని నెలల క్రితం వక్ఫ్ భూముల్లో నిర్మాణాలు ప్రారంభం కావడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. బోడుప్పల్కు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి అండదండలతో కొందరు ఈ అక్రమార్కులకు తెరలేపి మొత్తం 36 ప్లాట్లలో నిర్మాణాలకు పూనుకున్నారు. ఇటీవలే ఓ నిర్మాణం ప్రారంభం కాగా మిగతా స్థలాల్లోనూ అక్రమ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మేడ్చల్కు చెందిన ఓ అధికారి కనుసన్నల్లో జరుగుతున్న ఈ తతంగమంతా మొదటి నుంచి అక్రమ పద్ధతుల్లోనే సాగుతుండడం గమనార్హం. ఓ సామాజిక కార్యకర్త దీనిపై జిల్లా కలెక్టర్కు వచ్చి ఉన్నతాధికారులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు కూడా చేశాడంట. అయినప్పటికీ చర్యలు చేపట్టకపోవడం ఎన్నో సందేహాలకు దారితీస్తుంది. వక్ఫ్ భూములు అన్యక్రాంతం అవడానికి ముఖ్య కారకులు బోడుప్పల్ వక్ఫ్ ఇన్స్పెక్టర్, రిజిస్టర్, సబ్ రిజిస్టర్ అధికారులనని స్థానికులు ఆరోపిస్తున్నారు. తప్పుడు మార్గంలో సబ్ రిజిస్టర్, ఇన్స్పెక్టర్ సహకారంతో భూ బకారస్తులు కోట్లు కొల్లగొడుతున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా మేడ్చల్ అధికారికి భారీగా ముడుపులు అందడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నాడని అంటున్నారు. వక్ఫ్ భూమిని కాజేసిన వారి నుంచి దాదాపు 1.5 కోటి వరకు కాసులు అందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో గెజిట్లోని పీరియల్ నెంబర్లకు కూడా తారుమారు చేసి వేరే స్థలాన్ని చూపి సర్వే నెంబర్ లెక్కలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేశారట. వక్ఫ్ బోర్డు సీఈఓకు కూడా ఓ తప్పుడు నివేదిక అందజేసి పక్కదారి పట్టించినట్లు సమాచారం. ఈ విషయంలో ఫిర్యాదులు వెలువెత్తడంతో సదరు మేడ్చల్ వక్ఫ్ అధికారికి మొట్టికాయలు కూడా పడ్డట్లు తెలిసింది. ఇక ఇదిలా ఉంటే మేడ్చల్ అధికారి మాత్రం గెజెట్ని తప్పుగా చూపుతూ అక్కడ వక్ఫ్ భూములు లేవంటూ ఏకంగా అధికారులని ఏమార్చేలా చేశాడు. దీనికి తగ్గట్లు రియల్ నెంబర్ 2746ను 10/10 అంటే ఖాళీ స్థలంగా చూపెడుతూ కోర్టు నుంచి ఆర్డర్ కూడా పొందాడు. ఈ సాగుతో అక్రమార్కులకు 2 ఎకరాల భూమిని రిజిస్టర్ చేసేందుకు భారీ ఒప్పందమే కుదుర్చున్నాడంటూ సబ్ రిజిస్టర్ సహకారం కూడా దండిగా అండడంతో ఈ ప్రక్రియను గుట్టుగా ముగించేందుకు సర్వం సిద్ధమైనట్లు సమాచారం. స్థానిక మాజీ ప్రజాప్రతినిధి అధికారులంతా ఏకమై కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొట్టేందుకు ఓ పద్ధతి ప్రకారం ముందుకెళ్లడం చూసి స్థానికుల ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ అక్రమాల ఉదాంతం ఇక్కడితో ముగియలేదు. దీన్ని వెనకాల ఇంకెన్నో భారీ అక్రమాలు ఉన్నాయని స్థానికులు బహిరంగంగానే చెబుతున్నారు. మరి ఈ అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి బాసిత్ ఫోన్ లైన్లో ఉన్నారు. బాసిత్, బోడుప్పల్ సర్వే నెంబర్ 69లో అక్రమాలకు గల కారణాలేంటి, అప్డేట్స్ ఏంటి? మనోజ్, దావత్ ఎవరైతే వడ్డించేవాడు మనోడైతే బంతి చివరిలో కూర్చొని మూలుగొక్క పడుతుంది, మన కంచంలో అన్ని వచ్చి చేరుతాయని చెప్పి అన్న సూత్రం నానుడి ఈరోజు నిజమైతుంది. ఇప్పుడు ఈ సూత్రం కొంతమంది అక్రమార్కులకు కూడా బాగా వంటపడింది. అధికారులే అన్ని సలహాలు సూచనలు ఇస్తుండగా ఇక దోచుకోవడానికి అడ్డు ఎవరొస్తారంటూ ఓ భూమాఫియా రెచ్చిపోతుంది. అధికారులను కూడా ప్రసన్నం చేసుకొని ప్రజాప్రతినిధుల అండదండలతో కోట్ల రూపాయల స్థలాలను కూడా కనుమరుగు చేసేందుకు, దాంతో పాటు సర్వే నెంబర్లే చేంజ్ చేసి కంకణం కట్టుకుంటున్నారు. అంతేనా, కాసులు పడేస్తే పత్రాలు కూడా రెడీ అవుతాయి, సర్వే నెంబర్లు కూడా మారిపోతాయి, కోర్టు నిబంధనలు వంటి పనులను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చిటికెలో అధికారులతో చేయించుకుంటున్నారు ఆ భూమాఫియా వాళ్ళు. ప్రస్తుతం అయితే ఇదంతా ఈ తతంగం అంతా బోడుప్పల్ పరిధిలోని సర్వే నెంబర్ 69లో నిషేధిత భూములు ఉన్నాయి. అందులో 2 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు భూమి చూపెడుతుండటంతో, అయితే కొన్ని నెలల క్రితం ఈ వక్ఫ్ బోర్డు భూముల్లో నిర్మాణాలు ప్రారంభం కావడంతో ఒక్కసారిగా అది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. బోడుప్పల్కి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి కూడా అండదండలతో కొందరు ఈ అక్రమాలకు తెరలేపి మొత్తం 36 ప్లాట్లలో నిర్మాణాలు పూనుకున్నారు. ఇటీవలే ఓ నిర్మాణం ప్రారంభం కాగా మిగతా స్థలాల్లోనూ కూడా అక్రమ పద్ధతుల్లో నిర్మాణాలు చేపట్టేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మేడ్చల్కు చెందిన ఓ అధికారి కనుసన్నలోనే ఇదంతా జరుగుతుందని చెప్పి ఈ తతంగానికి మొదటి నుంచి అక్రమ పద్ధతుల్లోనూ కూడా సాగుతున్న ఈ గమనార్హం. ఓ సామాజిక కార్యకర్త కూడా దీనిపై జిల్లా కలెక్టర్ వచ్చి ఉన్నతాధికారులకు, రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కానీ చర్యలు చేపట్టకపోవడంతో ఎన్నో సందేహాలు కూడా దారితీస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ వక్ఫ్ బోర్డు భూములు కావడంతో అన్యాక్రాంతం అవడానికి ముఖ్య కారకులు బోడుప్పల్ వక్ఫ్
ఇన్స్పెక్టర్, రిజిస్ట్రార్ మరియు సబ్ రిజిస్ట్రార్ అధికారులేనని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. తప్పుడు మార్గంలో సబ్ రిజిస్ట్రార్, ఇన్స్పెక్టర్ సహకారంతోనే ఈ భూమి అని భూబకాసులు కోట్లు కొల్లగొడుతున్నారని చెప్పి మన అక్కడ సమాచారం అందుతుంది. అంతేకాకుండా మేడ్చల్ అధికారికగా భారీగా ముడుపులు కూడా అందినాయని రిజిస్టర్ ప్రక్రియ కూడా అన్ని తానే ముందుకు నడిపిస్తున్నాడని చెప్పి కూడా మనకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వక్ఫ్ భూమిని కాజేసిన వారి నుంచి దాదాపు 1.5 కోటి వరకు కాసులు అందినట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గెజెట్లోని సీరియల్ నంబర్లు కూడా తారుమారు చేసి వేరే స్థలాన్ని చూపి సర్వే నంబర్ లెక్కల్లో కూడా రిజిస్ట్రేషన్ పూర్తి చేసేందుకు రంగం కూడా సిద్ధం చేశారంటూ అక్కడ డాక్యుమెంట్లు కూడా పూర్తి అయ్యాయని చెప్పి ఈ వక్ఫ్ బోర్డు సీఈఓకు కూడా ఓ తప్పుడు నివేదిక కూడా అందజేశారని చెప్పి తెలియడం జరుగుతుంది. పక్కదారి పట్టించినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ విషయంలో ఫిర్యాదు వెల్లవెత్తడంతో సదరు మేడ్చల్ వక్ఫ్ అధికారి మొట్టికాయలు కూడా పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఉన్నతాధికారులు ఇతన్ని కూడా చూసి చూడనట్టు వదిలేయడంతోనే ఈ అధికారి కొనసాగుతున్నట్టు సమాచారం అందుతుంది. ఇదిలా ఉంటే మేడ్చల్ అధికారి మాత్రం గెజెట్ ని తప్పుగా చూపుతూ అక్కడ వక్ఫ్ భూములు లేవంటూ కూడా ఆయన ఏకంగా అధికారులకి ఆయన చేయడం జరిగింది. తప్పుడు పట్టించి అక్కడ అసలు వక్ఫ్ భూమే లేదని చెప్పి చెప్పడం జరుగుతూ దీంతో తగ్గట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు 227/46 కూడా 10/10 అంటే ఖాళీ స్థలంగా చూపెడుతూ కోర్టు నుండి ఆర్డర్ కూడా పొందడం జరిగింది. ఈ సాగుతోనే అక్రమార్కులకు 2 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు భారీ ఒప్పందం కుదుర్చుకున్న ఈ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా దండిగా ఉండడంతో ఈ ప్రక్రియను గుట్టుగా ముగించేందుకు కూడా సర్వం సిద్ధమైనట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. స్థానిక మాజీ ప్రజాప్రతినిధి అధికారులు కూడా అంతా ఏకమై కోట్ల రూపాయల విలువైన భూములను కూడా ఈ మహానగర శివార్లో ఉన్న ఈ మేడ్చల్ సమీపంలోని ఈ భూములను కొట్లగొట్టేందుకే ఓ పద్ధతి ప్రకారం ముందుకెళ్లడం చూసి స్థానికులు కూడా ముక్కును వేలేస్తున్నారు. ఈ అక్రమాలను ఉదంతం ఇక్కడితో ముగియలేదు, దీని వెనకాల ఇంకెన్ని భారీ అక్రమాలు ఉన్నాయో అని చెప్పి కూడా స్థానికులు బహిరంగంగానే చెప్పడం జరుగుతుంది. మరి ఈ అవినీతి అక్రమార్కులపై ఉన్నతాధికారులు మరియు సీఎం స్థాయి వారు కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలని చెప్పి గ్రామస్తులు వేచి చూస్తున్నారు. మనోజ్. బాసిత్, అలాగే ఈ అక్రమంగా కాజేసినటువంటి భూ వ్యవహారంలో గెజెట్ నెంబర్లు అలాగే కోర్టు ఆర్డర్ల నిబంధనలను కూడా తుంగలో తొక్కి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, కమిషనర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం కూడా ప్రధానంగా చూస్తున్నాం. స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మొరపెట్టుకున్నా కూడా ఇది యథాతథంగా వదిలేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మీదటైనా ఈ వ్యవహారం మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా ఉన్నతాధికారులు? వాస్తవానికి గ్రామస్తులతో పాటు సామాజికవేత్తలు, అక్కడ ఉన్న కొంచెం సంఘ సంస్కర్తలు కూడా దీనిపై చాలా సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. అది కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఫిర్యాదు చేశారు, ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఈ ఫిర్యాదులను పక్కన పెట్టి తప్పుదో పట్టించే విధంగా అధికారులే దానికి తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుడు పత్రాలను సృష్టించి వాళ్ళకు అండదండగా నిలబడుతున్నారు. ఈ రియల్ మాఫియా వాళ్ళ అండదండలతోనే ఈ భూమిని కాజేసేందుకు ఈ వక్ఫ్ బోర్డు భూమి కాదు, ఇది పట్టా భూమి అన్నట్టు వాళ్ళు పత్రాలు సృష్టించారు. ఈ పత్రాలను సృష్టించిన వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు చాలా సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు చేసినా కానీ వాళ్ళ మీద చర్యలు జరగకపోవడంతో స్థానికులు కూడా తీవ్ర స్థాయిలో ఆక్రోశంతో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ అధికారులు దాని మీద దృష్టి సారిస్తారా లేదా వాళ్ళకు ఒత్తాసు పలుకుతారా, ఈ భూమి ఉందా లేదా అని చెప్పి పూర్తి స్థాయిలో చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా అధికారులు పూనుకుంటున్నట్టు కూడా సమాచారం అవుతుంది. మనోజ్. అలాగే ఈ బోడుప్పల్ 69 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని అక్రమార్కుల పాలిట శాపంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలోని వక్ఫ్ సబ్ రిజిస్టర్ అలాగే ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవహారం అంతా జరుగుతుందనేసి వింటున్నాం. మరి వీరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం అయితే ఈ మొత్తం కోణంలో చూస్తుంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన దాని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటారు. ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్, వక్ఫ్ బోర్డు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మొత్తం తతంగం కొనసాగించినట్టు సమాచారం అందుతుంది. దానికి తగ్గట్టుగా ఈ మాఫియా కూడా రెవెన్యూతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా చక్రం తిప్పినట్టు ప్రస్తుతం అయితే ఈ వక్ఫ్ బోర్డు భూమి ఉందా లేదా అని చెప్పి పూర్తిగా సమాచారం ఇవ్వాల్సిన సమాచారం ఉంది. రెవెన్యూ అధికారులు ఇవ్వాలి. దీనికి ఈ వక్ఫ్ బోర్డు భూమి ఎక్కడ ఉంది, అసలు పాత పహనీలో వక్ఫ్ బోర్డు భూమి అని ఉందా లేదా అని కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ తీస్తే అప్పుడు కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనోజ్. రైట్ బాసిత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.